లేదు సార్, ఒకటి ఏంటంటే స్మాల్ కరెక్షన్ ఏంటంటే వీళ్ళందరినీ కలిసేటటువంటి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీతో పాటు మీతో జర్నీ నాకు తెలుసు. నేను స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పటి నుంచి మీతో జర్నీ ఉన్నది. ఆ మధ్యలో మీరు యూఎస్ వెళ్ళడము, తర్వాత కొంత గ్యాప్ రావడం జరిగింది. కానీ మళ్ళీ నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ టైం మనం డిప్లొమా ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు ప్యారడైజ్ లో కలిసాం మనం. ఈ రోజు కూడా గుర్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో అందరూ డిఎస్సి ఆస్పిరెంట్స్ కి అందరికి ఒకసారి గుడ్ లక్ చెప్తూ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. సో మీరు అందరూ సిలబస్ ఫాలో అయి ఉంటారు. ఈ సిలబస్ ప్రకారం నేను ఈరోజు టీచింగ్ మెథడ్స్ చెప్పే అవకాశం నాకు వచ్చింది. సో ఆ పీపీటీ నేను షేర్ చేయబోతున్నాను. టీచింగ్ మెథడ్స్ అండ్ మ్యాక్సిమం టీచింగ్. సో ఇది నేను ఇంగ్లీష్ లో చెప్తాను, మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను. మ్యాక్సిమం నాకు వచ్చిన తెలుగులో నేను ఎంతవరకు దాని అనువాదం చేయగలిగితే అంతవరకు నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో షేర్ నేనే చేయాలా సార్ ఇది? షేరింగ్. ఓకే. As per the syllabus, the teaching methods. మీరు సిలబస్ ఫాలో అయ్యే ఉంటారు అందరూ. సో let me go through an overview of teaching methods. సో దానికంటే ముందు మనము ఇక్కడ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ రావచ్చు మీకు. సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని స్లైడ్స్ కూడా తయారు చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సైన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ సైన్స్? సో సైన్స్ ఈజ్ ఎ సిస్టమాటిక్ ఎంటర్ప్రైజ్ దట్ బిల్డ్స్ అండ్ ఆర్గనైజెస్ నాలెడ్జ్ అబౌట్ ద యూనివర్స్ త్రూ అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ అనాలిసిస్. సో క్వశ్చన్ ఇలా వచ్చినప్పుడు, వాట్ ఈస్ సైన్స్ అని వచ్చినప్పుడు దానికి మీరు ఆప్షన్స్ కి ఏమైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా సైన్స్, వాట్ ఈస్ సైన్స్? సైన్స్ అంటే మనకి తెలుసు ఎవిడెన్స్ బేస్డ్. ఓకే. సో దిస్ ఈస్ త్రూ అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటేషన్. ఓకే. Experimentation is completely evidence based. Okay. Reliable resources. Okay. And analyze. Okay. It relies on evidence based explanations and constantly seeks to refine its understanding of natural phenomena. Constantly. Okay. Continuously we can understand, we can refine to more about the evidence based experience. Okay. So science is a systematic enterprise that builds and organizes knowledge about the universe through observation, experimentation and analysis. So remember this: observation, experimentation, analysis, and it mostly relies on evidence based explanations. Okay. It mostly relies on evidence based explanation. The overarching goals of science can be summarized as follows: understanding the natural world. So అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవాలి, ఈ వరల్డ్ ని ఎలా అర్థం చేసుకోవాలి. సైన్స్ aims to unravel the mysteries of the universe. ఓకే. అంటే ఈ విశ్వంలో ఎలాంటి రహస్యాలు దాగున్నాయి. ఓకే. ఫ్రమ్ ద subatomic level to the vastness of galaxies, it seeks to explain natural phenomena, their causes and their interrelationships. Okay. So understanding the natural world, how galaxies there and how each planet rotates to the sun, and what is our solar system, and beyond that what it is. So this all happens through the science only. We will get to through the science only. And developing new knowledge. Scientific inquiry is a continuous process.
So scientific never stop anywhere. Scientific inquiry, it never stop anywhere. ఇది ఎక్కడ ఆగదు, ఇది కంటిన్యూస్ గా ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. దట్ కాన్స్టాంట్లీ జనరేట్స్ న్యూ నాలెడ్జ్ త్రూ ఎక్స్ప్లోరేషన్. ఎక్స్ప్లోరేషన్ అంటే ఎక్స్పెరిమెంట్ అండ్ వెతకడం, ఇంకా ఏం దాగుంది అక్కడ, ఇంకా లోతుగా వెళ్ళి చూడడం. డిస్కవరీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ means understanding the new natural world and developing new knowledge. So objectives, these broad aims translate into specific objectives that guide scientific research and education. Here are some key objectives. Observation and measurement. See, developing skills to gather accurate and reliable data through observation and experimentation. See, whatever we're going to see here, we're going to measure, we're going to observe scientifically. Okay, keen observation should be there. మనమి ఎంత శ్రద్ధగా మనము అబ్జర్వ్ చేస్తామో అదే విధంగా మనకు దానిలో దాగున్న విషయాలు అర్థమవుతాయి. సో దాని ద్వారా మనం చేసే పరిశోధన కూడా మనకు సహాయపడుతుంది. అండ్ ఎంప్లాయింగ్ అప్రోప్రియేట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ మెజర్మెంట్. మనం సరైన పద్ధతిలో ఏవైతే టూల్స్ యూజ్ చేయడం జరుగుతుందో, సరైన సాంకేతిక పద్ధతిని యూజ్ చేయడం జరుగుతుందో, సో దానివల్ల మనము కరెక్ట్ గా మనం అవగాహన చేసుకునే పద్ధతిలో జరుగుతుంది. అది అబ్జర్వేషన్ అండ్ మెజర్మెంట్. అండ్ ఫార్ములేటింగ్ హైపోథెసిస్ అండ్ థియరీస్. లెర్నింగ్ టు ఆస్క్ క్వశ్చన్స్, ప్రపోజ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ టెస్ట్ దెమ్ రిగోరస్లీ త్రూ ఎక్స్పెరిమెంటేషన్. సో asking questions also very important. What kind of questions you are putting? Okay, and propose explanation. మీరు ఏమనుకుంటున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు, మీరు ముందు ఏం గ్రహించారు దాని గురించి. ఫస్ట్ మీరు మీ అబ్జర్వేషన్ లో ఏం గ్రహించారో ఆ రకంగా మీరు హైపోథిసిస్ తయారు చేసుకోవాల్సి వస్తుంది. అండ్ టెస్ట్ రిగోరస్లీ త్రూ ఎక్స్పెరిమెంటేషన్. మీరు పరిశోధన అనేది చాలా కఠినమైన పద్ధతిలో చేయాలి ఏదైనా పరిశోధన చేస్తే. ఓకే, అండ్ ద గోల్ ఇస్ టు డెవలప్ వెల్ సపోర్టెడ్ థియరీస్ దట్ ఎక్స్ప్లెయిన్ న్యాచురల్ ఫెనోమెనా. సో మీరు ఏదైతే లక్ష్యం అనుకుంటున్నారో దానికి సరైన పద్ధతిలో టూల్స్ తయారు చేసుకోవడం కానీ, క్వశ్చన్స్ తయారు చేసుకోవడం కానీ, దానికి ప్రకారం మీరు అజంప్షన్స్, హైపోథిసిస్ తయారు చేసుకోవడం కానీ జరిగినప్పుడు మీకు సరైన పరిశోధన సరైన రీతిలో వెళ్తుంది అనమాట. And critical thinking and problem solving. Cultivating critical thinking skill to analyze data, identify patterns, and draw evidence-based conclusions. Scientific inquiry demands the ability to solve systematically and creatively. So scientifically, ante manam observation, experimentation, analysis. So ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్. సో మనకు క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉండాలి. చూడండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే ఈ సైంటిఫిక్ గా పోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు గోయింగ్ టు డూ, అబ్జర్వేషన్ ఉంటుంది, ఫార్ములేటింగ్ హైపోథెసిస్ అండ్ థియరీస్ ఉంటుంది, అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీరు ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా ఎలా ఉంటుంది, మీరు ఏదైనా రీసెర్చ్ బేస్డ్ వెళ్ళినప్పుడు మీకు ఈ స్టెప్స్ సరైన పద్ధతిలో ఎలా ఫామ్ చేయాలనేది మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా గుర్తు పెట్టుకోండి మీరు. Communication and collaboration. Effectively communicating scientific findings through clear and concise writing, presentations, and collaboration with other scientists. So effectively communicating scientific findings, so whatever you gather the information through observation, how you formulate the hypothesis, and what is your critical thinking. మీరు ఏదైతే అబ్జర్వ్ చేశారో దాని ప్రకారం మీరు హైపోథిసిస్ ఎలా ఫార్ములేట్ చేశారో, అండ్ మీరు దాన్ని ఎంత క్రిటికల్ థింకింగ్ గా దాన్ని అభివృద్ధి పరిచారో, సో ఇవన్నీ సైంటిఫిక్ గా ఎవిడెన్స్ బేస్డ్ గా మనం తయారు చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అండ్ వాట్ ఇస్ సే దట్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, ఎఫెక్టివ్లీ కమ్యూనికేటింగ్ scientific findings to clear and concise writing. See, presentation also highly important. Presentation ఎలా చెయ్యాలి, మనం రాసినదన్నీ కరెక్ట్ గా ఒక దగ్గర కూర్చి
అది సరైన రీతిలో ప్రజెంటేషన్ చేసినప్పుడే దానికి ఒక రూపం వస్తుంది. సో ప్రజెంటేషన్ కరెక్ట్ గా లేదు అంటే మనం చేసిన పని అన్ని వేస్ట్ అయిపోతుంది. సో ప్రజెంటేషన్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. By pursuing these objectives, science builds a robust and ever-evolving body knowledge that shapes our understanding of the world and paves the way of technological advancement. So, ఏదైనా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ సాంకేతిక పరంగా మనం పురోభివృద్ధి చెందాలంటే సైంటిఫిక్ గా మనము ఎంతో ఇంకా చేయాల్సి ఉంటుంది. సైన్స్ మనం చేసే పద్ధతి అబ్జర్వేషన్ కానివ్వండి, మనం ఎక్స్పెరిమెంటేషన్ కానివ్వండి, అది సరైన రీతిలో పోయినప్పుడే వి గోయింగ్ టు మేక్ సమ్ న్యూ టెక్నికల్ థింగ్స్. సో అనదర్ వన్ మీనింగ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్. మీకు ఇది ఇంతకుముందు చెప్పిందంతా రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫార్ములేట్ చేస్తారు, సో ఈ స్టెప్స్ ఎలా ఉంటాయి అన్నప్పుడు మీరు ఫస్ట్ అబ్జర్వేషన్ and next step, what is the next step? So these things, how to formulate the hypothesis and critical thinking and problem solving. So these things you have to remember. Okay. And the meaning of teaching aids. Teaching aids అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టీచింగ్ ఎయిడ్స్ లేకుండా మనం క్లాస్ రూమ్ లో వెళ్ళినప్పుడు పిల్లల్ని మనము వాళ్ళ అటెన్షన్ ను సరైన రీతిలో డ్రా చేయలేము. సో టీచింగ్ ఎయిడ్స్ utmost important in the classroom, but how you make is how it is relevant to the your topic. That is also very, very important. Either you take high caste or low caste, it is, you know, the meaningful teaching aid should be you have to carry while going into the classroom. So ikkada meaning of teaching aids, what is the meaning of teaching aids? So in the teaching at the upper primary level, teaching material serves as a means to help a teacher to introduce or explain a topic effectively. పిల్లల దగ్గర పోయినప్పుడు మనము ఏ విధంగా పిల్లల్ని మనము అట్రాక్ట్ చేయగలుగుతాము, క్లాస్ రూమ్ లో మన పైన శ్రద్ధ పెట్టగలుగుతారు, మన టాపిక్ పైన శ్రద్ధ పెట్టగలుగుతారు. సో టీచింగ్ ఎయిడ్ ద్వారానే పిల్లల్ని వీ కెన్ డ్రా దేర్ అటెన్షన్. ఓకే. Fair and well-planned teaching takes place in the presence of teaching aid only. Well planned, you know, you are carrying a lesson plan in the classroom. So you are well planned. Taking a lesson plan means you are planned for the topic. So you have to well equipped. Okay. So just carrying a lesson plan doesn't make sense. Okay. You have to have a proper equipment. Okay, that means the teaching aids to involve them, to make them to understand properly. Okay, so otherwise children distract in the classroom. You know, all the children are not same. Every child is unique in the classroom. So how you are making plans and what is the importance of teaching aids? You know, fair or well-planned teaching takes place in the presence of teaching aid only. Well planned. And teaching material makes the teaching learning process interesting by breaking the dullness in the classroom. Of course, పిల్లలందరూ ఒకే రకంగా ఉండరు కాబట్టి ఒక 30 మంది పిల్లలు ఒక క్లాస్ రూమ్ లో ఉన్నారంటే, అంటే మనం స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకుంటే మనకు మాక్సిమం 1:8 అనుకున్నా కూడా పిల్లలందరినీ హీరింగ్ ఇంపేర్డ్ స్టూడెంట్స్ ఉంటారు. హీరింగ్ ఇంపేర్డ్ స్టూడెంట్స్ ని మన అటెన్షన్ ఎలా డ్రా చేయాలా? ఓకే, అందులో ఒక ప్రఫౌండ్ కేటగిరీ ఉంటారు, ఒకరు మైల్డ్ ఉంటారు, ఇంకొకరు మోడరేట్ ఉంటారు. సో వీళ్ళందరి అటెన్షన్ ఎలా మనం డ్రా చేయాలి? అండ్ ఇంకొకరికి అసోసియేట్ కండిషన్ ఉంటుంది, అంటే లో విజన్ తో ఉంటారు పిల్లలు. సో వాళ్ళందరికీ ఎలా డ్రా చేయగలగాలి వాళ్ళ అటెన్షన్ ని? సో ప్రాపర్ teaching aid help them to draw their attention. Okay, and effective teaching aids increase the process of teaching learning process. See, ఎప్పుడైనా చూడండి, టీచింగ్ ఎయిడ్స్ ఇంక్రీజ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మీరు లెసన్ కి అప్రోప్రియేట్ గా టీచింగ్ ఎయిడ్స్ తీసుకెళ్తున్నారు. సి ఆ టీచింగ్ ఎయిడ్ పిల్లలకి ఇక్కడ మీరు
క్వశ్చన్ ఏదైనా వచ్చిన ఎఫెక్టివ్ టీచింగ్ ఇంక్రీజ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మీకు వాట్ ఎఫెక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ ఇక్కడ, ఓకే, మీకు ఇట్లాంటి క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు వాట్ ఎఫెక్టివ్ increases the process of teaching learning process. ఇక టీచింగ్ ఎయిడ్స్ ఇంక్రీజ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఎఫెక్టివ్ గా ఉంటది, ఓకే, టీచింగ్ ఎయిడ్స్ లేదంటే మనం చెప్పేదాన్ని బట్టి టీచర్ టీచ్ వెల్ ఇన్ ద క్లాస్ రూమ్, దెన్ ఓన్లీ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్ అండ్ టీచర్ వెల్ డ్రెస్డ్. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం థింక్ చేయాలా. సో మనకి ఏం కావాలా, టీచర్ వెల్ డ్రెస్డ్ ఉంటే అయిపోతుందా, మంచి చెప్తే అయిపోతుందా, కానీ దానికి సరైన రీతిలో బోధన ఏమంటే పరికరాలు ఉంటేనే సరిగ్గా వాళ్ళ డ్రా అటెన్షన్ చేయగలుగుతాం. అండ్ టీచింగ్ మెటీరియల్ యాక్టివేట్స్ ద కాగ్నిటివ్. ఇది చూడండి మీరు, టీచింగ్ మెటీరియల్ టీచింగ్ మెటీరియల్ యాక్టివేట్స్ ద కాగ్నిటివ్ అంటే ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ఓకే. ఎఫెక్టివ్ అంటే ప్రభావం చూపిస్తుంది, అంటే సైకోమోటార్ డొమైన్స్ ఆఫ్ స్టూడెంట్స్ లెర్నింగ్ అంటే మానసిక చలనం. సైకోమోటార్ అంటే ఏంటిది, మానసిక చలనం. టీచింగ్ మెటీరియల్ యాక్టివేట్స్ ద కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటార్ డొమైన్స్ ఆఫ్ స్టూడెంట్స్ లెర్నింగ్. మీరు చూడండి ఇక్కడ త్రీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటార్ డొమైన్స్. సో టీచింగ్ ఎయిడ్స్ తీసుకెళ్తున్నామంటే పిల్లల్ని డ్రా ఎలా చేయగలుగుతున్నాం, వాళ్ళ అటెన్షన్ ఎలా డ్రా చేయగలుగుతున్నాము, అండ్ హౌ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ without teaching aid and with the teaching aids. So you going to observe these things scientifically. Now comes to the source method. Source ante manaku telusu kada, source method implies the use of original material and sources in the teaching of social studies. A source method provides first-hand experience and leads to better understanding of the subject. Sources may be divided into two categories: primary sources and secondary sources. Okay, so source ante ఏంటిది, ఆధారం. Objectives of the source method. What are the objectives of the source method? Deep understanding. See ఇక్కడ చూడండి, source method implies original material and sources in the teaching of source. A source method provides first-hand experience. Ikkada what experience? First-hand, and leads to better understanding of the subject source. Okay, it's first-hand experience and leads to better understanding. What is source method and ravachu meeku, what experience, is a first-hand or second-hand? What kind of experience here? The source method. So objectives of the source method: deep understanding, foster a deep understanding of scientific and mathematical concepts by engaging with primary sources and authentic materials. Okay, deep understanding, how you are making the child to understand. Okay, and what way you are making. So మీరు mathematical concepts చెప్పినప్పుడు వాళ్ళకి some source should be there. Okay, and how it helps them to understand in a proper way. Okay, the deep it is not like understanding little bit, not like deep. Okay, and another one, critical thinking. Develop critical thinking skills through analysis, evaluation and interpretation of complex information. So how the child able to learn mathematical skills, how child able to learn some complex information, how the interpretation will help him to learn. Okay, so when he learn some mathematical skills, and what is the source, like concrete objects, anything help him out, and other resources what you are going to put, whatever the teacher use the strategies, how it is going to help him out. Okay, and deep understanding highly important. How child is
understand in a better way, and how it helps him to learn about the particular things. And problem solving, enhance problem solving abilities by applying scientific and mathematical principles to real world situations. So here most of the things applies to the science and mathematics in the source method. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ని పెంచడము, అండ్ అదే విధంగా అప్రోప్రియేట్ సైంటిఫిక్ అండ్ మ్యాథమెటిక్ ప్రిన్సిపల్స్. ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ప్రిన్సిపల్స్ మనకి హెల్ప్ చేస్తాయి, పిల్లలకి హెల్ప్ చేస్తాయి. ఆ ప్రిన్సిపల్స్ కరెక్ట్ గా వాడినప్పుడే పిల్లలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సోర్స్ మెథడ్ లో సమ్ సోర్స్ ఇస్ దేర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే. అండ్ interdisciplinary connections, highlight connections between science, mathematics and other disciplines to provide holistic perspective. Interdisciplinary అంటే ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ కి మనము అర్థం చేసుకోవడం, దానికి దీనికి కనెక్షన్ ఇవ్వడం. ఓకే. సైన్స్ టు మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ టు సోషల్ సైన్స్. సో ఎనీ అండ్ ఆల్సో లాంగ్వేజెస్. ఓకే. That connects to, and the child make the learn, that is the source here, how it effectively helps him to learn the language skills. So the mathematics, how it helps him to learn some formulas. So these things, the interdisciplinary connection help him to learn the better way. And active learning, promote active learning through hands-on activities, experiments and collaborative projects. So promote active learning through hands-on means practical activities. So practical activities చేస్తున్నంత వరకు పిల్లవాడు చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే. మా పిల్లవాడితోని టీచర్ ఎంతసేపు చెప్పడం కాదు, పిల్లవాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. పిల్లవాళ్ళని ఇన్వాల్వ్ చేసినంతసేపు దే విల్ బి మోర్ యాక్టివ్ అండ్ మోర్ బికమ్ ఎక్స్పెరిమెంటేటివ్. అండ్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ అంటే ఇంకో పిల్లవాడితో కలిపేసి దే గోయింగ్ టు మేక్ సమ్ ప్రాజెక్ట్స్ టుగెదర్. సో వాట్ ఎవర్ ద టీచర్ అసైన్, and let the children participate and learn more about that. Okay. And technology integration, utilize technology to access digital resources and tools that enhance learning experiences. Okay. Technology, see, nowadays without technology we cannot live. Okay. So technology is utmost important in our daily life, and also in the child while learning. Okay. So technology helps him to learn more effectively and pay attention more. See, in the source method, deep understanding and critical thinking and problem solving, interdisciplinary connections, active learning, technology integration. So these things help the child to learn more effectively. And characteristics of the source method, primary sources, what they say here, use original scientific papers, historical documents, mathematical proofs, and real world data for teaching. Primary sources, whatever the, when you are talking about social studies, you have to use the, maps to find out the whatever the country is located, which place, like, so the primary source, whatever are available in our like it is like a teaching learning material, of course. And mathematical proofs, how the formulas help the get the answers. Okay. And real world data for teaching, while teaching you use the all evidence based. Okay. Evidence based help the child to learn perfectly. Authenticity, emphasize real world applications, experiments and problem solving scenarios to provide an authentic learning experience. Authenticity, మనకి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ కానీ సరైన పరిశోధనలు కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ మనకు సరైన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ పిల్లవాడికి
అభివృద్ధి చెందుతుంది. అండ్ క్రిటికల్ థింకింగ్ ఫోకస్ encourage critical thinking skills by challenging students to analyze and evaluate complex information independently. సో కాంప్లెక్స్ అంటే వాడికి ఏదైతే చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడో, సో సో దిస్ సోర్స్ మెథడ్ హెల్ప్ హిమ్ అవుట్. And critical thinking, when he comes to the abstract thinking, like child, when he's like 8 years old boy, how he's going to learn and how he's going to solve the problem. Okay, so when you give the mathematical skill problem, how the child is able to solve the problems. Okay, so mathematical always is a abstract thing, right? So this is going to be a complex. So how we going to analyze and evaluate? Okay, and contextual understanding, provide context by connecting abstract concepts to real life situations and in historical context. Hands-on learning, engage students in hands-on activities, experiments and projects to promote active learning and deeper comprehension. So manaki పిల్లవాళ్ళకి కాంప్రహెన్షన్, డీపర్ కాంప్రహెన్షన్ అంటే వాడు ఎంతవరకు గ్రహిస్తున్నాడు, వాడు పిల్లవాడికి ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తే వాడు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, అండ్ ప్రాక్టికల్ యాక్టివిటీస్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకపోతే పిల్లలు ఏం నేర్చుకోలేరు. మనం టీచర్ గా మ్యాథమెటిక్స్ చెప్పినాం అండ్ సైన్స్ చెప్పినాం, దాని ఫార్ములాస్ చెప్పినప్పుడు జస్ట్ ఈజ్ గోయింగ్ టు సీ అండ్ లీవ్ దట్. వన్స్ ఈ లీవ్ ద క్లాస్ రూమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు పుట్ ఇన్ హిస్ మైండ్. అండ్ అలా చేసినప్పుడు పిల్లలకి ఏం అర్థం కాదు. లెట్ ద చైల్డ్ ఇన్వాల్వ్, వాళ్ళని ప్రతిసారి అందులో ఇన్వాల్వ్ చేస్తుండాలా. వాళ్ళకి యాక్టివిటీస్, హ్యాండ్స్ అండ్ యాక్టివిటీస్ అంటే ప్రాపర్ ప్రాక్టికల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడే దే గోయింగ్ టు లెర్న్ మోర్. అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్, సో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. సాంకేతిక మనం ఇన్వాల్వ్ చేయకపోతే మనం చేస్తున్న ఏదైతే ఉంది, ఎందుకంటే ఈ నవేడేస్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ ఎలా మనం వాడుతాము, అందులో క్లాస్ లో చెప్పినప్పుడు దాని హెల్ప్ ఏ విధంగా పిల్లలకి సహాయపడుతుంది, ఆ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పిల్లలు ఎంత బాగా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు, అండ్ టెక్నాలజీ అనేది దాని ద్వారా పిల్లలు ఎంత బాగా నేర్చుకోగలుగుతారు అనేది టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సోర్స్ మెథడ్, ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఎంగేజ్మెంట్ involves students to directly in the study of original materials to promote deeper understanding. So we already know that, మనం ముందే చెప్పాం కదా, డీపర్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ సోర్స్ మెథడ్ లో మనం ఏదైతే సోర్స్ తీసుకుంటున్నామో ఆ సోర్స్ ద్వారా పిల్లలు సైంటిఫిక్ గా వాళ్ళు ఎవిడెన్స్ బేస్ లో వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటది. ఇంకోటి ఇంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, ఎంకరేజ్ ఇంక్వైరీ బేస్డ్ అప్రోచెస్ వేర్ స్టూడెంట్ ఆస్క్ క్వశ్చన్స్, ఇన్వెస్టిగేట్ అండ్ సీక్ సొల్యూషన్స్ ఇండిపెండెంట్లీ. సో పిల్లలకి ఇంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, సో ఎప్పుడైనా పిల్లల్ని లెట్ దెమ్ ఆస్క్ క్వశ్చన్స్. పిల్లల్ని ఎప్పుడు క్లాస్ రూమ్ లో ఐడిల్ చేయడానికి లేదు. సో ఎంత బాగా క్వశ్చన్ అడిగితే అంత బాగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నట్టు. సో లెట్ ద స్టూడెంట్స్ ఆస్క్ క్వశ్చన్స్. ఇఫ్ దే ఆస్క్ మోర్ క్వశ్చన్స్ మీన్స్ దే ఆర్ గెటింగ్ మోర్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంతా ఉంది ఇక్కడ. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇన్వెస్టిగేట్ అండ్ సీక్ సొల్యూషన్స్ ఇండిపెండెంట్లీ. సో లెట్ దెమ్ టేక్ ద సొల్యూషన్స్ ఇండిపెండెంట్లీ. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళే పరిష్కారం చూపే విధంగా వాళ్ళు చేయగలగాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంఫసిస్, ఫోకస్ ఆన్ డెవలపింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ త్రూ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్. అండ్ కాంటెక్స్చువలైజేషన్, provide a context framework for learning to help students to relate abstract concepts to real world contexts. And advantages of source method: deep learning, facilitate deep understanding and mastery of scientific and mathematical concepts. Critical thinking development, promotes critical thinking, analytical reasoning and the ability to evaluate complex information. So manaku advantages already manam characteristics lo gaani
ఈ ఇంట్రొడక్షన్ లో నేర్చుకున్నవే సేమ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. Holistic perspective, foster a holistic perspective by showcasing interdisciplinary connections and real world applications. Active engagement. Okay, మీరు యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఎందులో ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఎందులో ఉంటుంది, క్రిటికల్ థింకింగ్ డెవలప్మెంట్ ఏ మెథడ్ లో ఉంటుంది, హాలిస్టిక్ పర్స్పెక్టివ్ ఏ మెథడ్ లో ఉంటుంది. అండ్ ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మనకి సోర్స్ మెథడ్ గురించి, ఇది సోర్స్ మెథడ్ అని మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. సో మనం ఎప్పుడైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ది సోర్స్ మెథడ్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్ అండ్ వాట్ ఈస్ దే గోయింగ్ టు లెర్న్, గివ్ సమ్ పాయింట్స్ అని మనకి ఎట్లాంటి మల్టిపుల్ చాయిస్ వచ్చినప్పుడు మీరు ఇట్లాంటి పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీగా మార్క్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఎన్హాన్సెస్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అండ్ మోటివేషన్ త్రూ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ గురించి అంటే ప్రాక్టికల్ యాక్టివిటీస్ గురించి సోర్స్ మెథడ్ లో ఉంటుందని చెప్తాను. కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్, సో ఇవన్నీ అడ్వాంటేజెస్ లో ఉన్నాయి సోర్స్ మెథడ్ లో. అండ్ అనదర్ వన్ టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం ఇందులో. సో ఎనీ క్వశ్చన్ కమ్స్ లైక్ నెగటివ్ క్వశ్చన్. సో ఇఫ్ ఎనీథింగ్ ప్రాబ్లమ్ in this sentences, then you have to remember and give the answers. Any negative questions regarding source method. And resource intensive, requires access to a wide range of primary sources, authentic materials and digital resources. So resource intensive requires access to wide range of primary sources. So ఇక్కడ ప్రైమరీ సోర్సెస్ ఏమేమినో చాలా వరకు వాడాల. సో అది ఎక్కువ కన్ఫ్యూజన్ లో చేస్తుంది అండ్ పిల్లలకి హెవీగా కాగ్నిటివ్ ఎబిలిటీస్ లో వాళ్ళకి క్రిటికల్ గా అయిపోతుంది. ఇది రిసోర్స్ ఇంటెన్సివ్ అండ్ కాంప్లెక్సిటీ. సమ్ మెటీరియల్స్ మే బి కాంప్లెక్స్ ఆర్ ఛాలెంజింగ్ ఫర్ స్టూడెంట్స్ వితౌట్ సఫిషియంట్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we going to find out whether they have background knowledge or not. Okay, if they don't have proper సరైన రీతిలో వాళ్ళకి పూర్వ జ్ఞానం ఏదైతే లేనప్పుడు వీళ్ళకి ఇలాంటివి అన్ని చాలా కాంప్లెక్స్ థింక్ అనిపిస్తుంది. ఓకే, టైం కన్సంప్షన్. ఎంగేజింగ్ విత్ ప్రైమరీ సోర్సెస్ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ మే రిక్వైర్ మోర్ దాన్ ద ట్రెడిషనల్ మెథడ్స్. ఓకే, so like using technology and adding some additional resources. So ఇక్కడ టైం కన్స్యూమింగ్ ఏర్పడుతుంది, అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అండ్ ప్రైమరీ సోర్సెస్ మీద ఎక్కువ ఆధారపడ్డప్పుడు హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ మీద వాళ్ళని చేయాలి ఇన్వాల్వ్ చేసినప్పుడు మనము రెగ్యులర్ మెథడ్ లో చెప్పేదానికంటే కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక్కడ. అండ్ అసెస్మెంట్ ఛాలెంజెస్. Assessing students' learning and understanding in a source-based approach may be challenging. Assessing student learning and understanding, okay, how much they understand, okay, through this source method. This is going to be a challenge. Idu kuda savalato kudukuna prakriya. Accessibility concern. Availability and accessibility of materials and technology tools may vary. So మనకి ప్రైమరీ రిసోర్సెస్ అవైలబుల్గా ఉండాలా అండ్ టెక్నాలజీ ఆల్సో అక్కడ కొన్ని చోట్ల ఉండదు. టెక్నాలజీ we cannot provide through technology. So this is a accessibility concerns also highly challenging. And next thing, so once go back to the source method. సో ఆబ్జెక్టివ్స్ ఒకటి తీసుకుందాం. ఇందులో డీప్ అండర్స్టాండింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్ డిసిప్లినరీ కనెక్షన్స్, యాక్టివ్ లెర్నింగ్, టెక్నాలజీ ఇంటిగ్రేషన్. అండ్ నౌ డిస్కవరీ మెథడ్. సో సోర్స్ మెథడ్ అయిపోయింది, ఇప్పుడు డిస్కవరీ మెథడ్ లో మనం టీచింగ్ మెథడ్ లో వస్తున్నాము. And it has been suggested that effective teaching using discovery techniques requires teachers to do one or more of the following: provide guided tasks leveraging a variety of instructional techniques. Students should explain their own ideas and teachers should assess the accuracy of the idea and provide feedback. Teachers should
provide examples of how to complete the task. Okay, student discovery method lo students should explain their own ideas. So they generate the ideas. Okay, how student generate the వాళ్ళ ఐడియాలని ఎలా పొందుపరుచుకుంటారు, వాళ్ళ వ్యక్తిగతమైన ఐడియాలని అవగాహనని ఎలా పొందుపరుచుకుంటారు, అండ్ టీచర్ వాటిని ఏ విధంగా అసిస్ట్ చేయగలుగుతాడు, దాంట్లో ఎంతవరకు ఖచ్చితత్వం ఉంది. సో ఇవన్నీ they have to and provide the feedback to the students. Okay, and teachers should provide examples of how to complete the task. So when they given kind of task, teacher also should involve and make the child to complete the task. Now we can student objectives of learning lo objectives of the discovery method lo promote active learning. Encourage students to actively engage with scientific and mathematical concepts through exploration and discovery. So ఇక్కడ డిస్కవరీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కవరీ. ఎంకరేజ్ స్టూడెంట్ యాక్టివ్లీ ఎంగేజ్ విత్ ద scientific and mathematical concepts through exploration and discovery, and develop inquiry skills. Foster the development of inquiry skills, including questioning, investigation, and problem solving. Again, you see the child development of questioning, inquiry skills. We already learned in source method this same kind of things. Don't get confused here. Promote active learning and develop inquiry skills. Okay, questioning, investigation, and problem solving. Here also the same things happen in the discovery method. So discovery itself, we already know about that. So the child, how he develop, foster development of inquiry skills, how we develop those things. How I am to going to question, how I am to investigate, and how should I problem solve. So those things he going to develop inquiry skills. And deepen understanding, facilitate deeper understanding of concepts by allowing students to discover principles through hands-on experiences. So again, deeper understanding here also there. So a deeper understanding of concept by allowing students to discover, we have to give a lot of opportunities to the students. Okay, let the students take the opportunity to learn and discover the principles through hands-on experiences. So practical experiences only they are able to learn the principles, and we have to facilitate those kind of things and help the students to learn effectively. Okay, so promote active learning, develop inquiry skills, deepen understanding, and encourage critical thinking. Promote critical thinking skills by challenging students to analyze, evaluate, and interpret information independently, and enhance collaboration. Encourage collaboration and teamwork among students as they explore and discover together. So here when question comes, the source method and discovery method, it is mostly very much closely related, but you understand each and every line here, and how the discovery method makes effect on the students development, and how the source method effect on the child development. Okay, I mean the student development. Okay, so the promote active learning, develop inquiry skills, deepen understanding, encourage critical thinking, and enhance collaboration. Okay, so now we'll go to the characteristic of the discovery method. Hands-on activities. So same thing like source method and discovery method, hands-on activities. And open-ended questions. Use open-ended questions to stimulate curiosity. See, open-ended in the sense yes or no. Okay, those kind of things, whether he know or he can. There are no open-ended in the sense yes or no questions. Okay,
Hands-on activities means it's practical things. And open-ended question, yes or no. Use open-ended questions to stimulate the curiosity, encourage exploration, and promote deeper understanding. Student-centered approach. See, you know, this is all now trend is student center only. Okay, so learner centered approach only now trend is. So focus on the student's role as an active participant in the learning process, with teacher serving as a facilitator. He is a student should be active participant. Whatever teacher will guide him, and he has to be active participant in the learning process. And real world applications, emphasize real world applications of scientific and mathematical concepts to make learning relevant and meaningful. Okay, so relevant and meaningful, you know, the child incoherently he cannot learn, you know, not meaningfully. Whatever he learns, that very much that helps him to the when transition. Ante vaadu pillavaadu inkoka grade ki poyinappudu, that is going to help him out. Okay, so these things, and whatever the concepts using, okay, mathematical concept kind, scientific concepts kind, whatever the concepts using, that help, that should be relevant and very meaningful while learning. And iterative process, encourage an iterative process of exploration, reflection, and refinement of student engage in discovery based learnings. Principles of discovery method. Inquiry based learning, emphasize inquiry based learning approaches where student ask questions, investigate phenomena, and seek solutions. Active explorations, promote active exploration and experimentation to facilitate conceptual understanding and skill development. So the first thing is, you know, characteristic kaanavandi, principles kaanavandi, same steps vastunayi ikkada. Inquiry based learning, active exploration, and student engagement. So student engagement is very important because student may deviate or distract. Okay, so వాళ్ళు డిస్ట్రాక్ట్ కాకుండా పిల్లల్ని ఏదైతే టీచర్ ఏదైతే టాపిక్ చెప్తున్నాడో అండ్ అలా ఏ విధంగా వాళ్ళని ఎంగేజ్ చేయాలి ఆ టాపిక్ లో, వాళ్ళని వేరే విషయాల పైన శ్రద్ధ పెట్టకుండా. ఓకే, మనకు ఏదైతే ఒక క్లాస్ రూమ్ లో 30 మంది పిల్లలు ఉంటే, నార్మల్ క్లాస్ రూమ్ లో అందరి పిల్లలు ఒకే రకంగా ఉండరు కాబట్టి, సో ఆ పిల్లలందరినీ డిస్కవరీ మెథడ్ లో ఏ విధంగా మనం ఎంగేజ్ చేస్తుండాలా, వాళ్ళని క్యూరియాసిటీ పెంచాలా. అండ్ మోటివేషన్ బై అలూయింగ్ దెమ్ టు డిస్కవర్ కాన్సెప్ట్ త్రూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్. Reflection and feedback, encourage reflection on learning experiences and provide feedback to support continuous improvement and learning. So continuous improvement and learning, ikkada improvement anedi undali. Just, you know, active participation okate important kaadu, and inquiry based learning is not only important, and how much they learn, and that shouldn't be stopped. Okay, వాళ్ళ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా గ్రహిస్తూ ఉండాలి టీచర్ అనే వాళ్ళు. సో వాళ్ళకి ఎంతవరకు వస్తుంది, వాళ్ళ నుంచి సరైన రీతిలో ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా, రెస్పాండ్ కావడం ద్వారా విల్ ఫైండ్ అవుట్. అండ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఎంకరేజ్ స్టూడెంట్స్ టు అప్లై దర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్ కనెక్షన్స్ అక్రాస్ డిసిప్లిన్స్. సో నాలెడ్జ్, వాళ్ళు ఏదైతే సాధించిన జ్ఞానాన్ని ఎంతవరకు వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఓకే, సో అది ఎంతవరకు ఉపయోగించడం ద్వారా ఇంకా స్కిల్ ఎలా వాళ్ళు పెంపొందించుకోవడం జరుగుతుంది. ఓకే, సో యూనో ఎప్పుడైనా జ్ఞానం అనేది పెంపొందించుకోవడానికి ఉంటుంది, ఎప్పుడు తగ్గించుకోవడానికి లేదు. కాబట్టి వాళ్ళు సాధించిన జ్ఞానం వాళ్ళు ఎలా సాధిస్తున్నారు, వాళ్ళు క్వశ్చన్స్ ద్వారా అడుగుతున్నారా, లేదంటే యాక్టివ్ ఎక్స్ప్లోరేషన్ ద్వారా ఉందా, అండ్ ఎంగేజ్ అవుతూ వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారా, ఇవన్నీ మనము ఈ డిస్కవరీ మెథడ్ లో వస్తుంది. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిస్కవరీ మెథడ్. యాక్టివ్ ఎంగేజ్మెంట్, promotes active engagement and participation in the learning process.
leading to deeper understanding and retention of concepts. Okay, కాన్సెప్ట్స్ అనేటివి గుర్తించుకోవాలా అండ్ డీపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ లీడ్స్ టు డీపర్ అండర్స్టాండింగ్ అండ్ రిటెన్షన్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఓకే, అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, develops critical thinking skills and problem solving abilities and analytical reasoning through inquiry based exploration. Inquiry based ante manam adige telusukunnam, the students asking questions, investigated. Okay, experimentation. And motivation and interest stimulates curiosity, motivation and interest in science and mathematics by allowing not only we just mentions 2 subjects here, but all kind of subjects. Language also utmost important, but science and mathematics అనేటివి like abstract thinking ఎక్కువ పెంచుతాయి కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. by allowing students to explore and discover concepts. Okay, collaboration encourage this collaboration, communication and teamwork among students. Each them collaborate each other. Every students they collaborate each other means they learn more. Okay, so దీని ఇంగ్లీష్ లో ఇంకోటి స్కాఫోల్డింగ్ అని కూడా చెప్తున్నారు. సో సపోర్టింగ్ ఈచ్ అదర్. ఓకే, దట్ ఈస్ కొలాబరేటివ్ లెర్నింగ్. And encourages collaboration, communication and teamwork among students as they work together on discovery based activities. Real world relevance connects learning to real world applications, making concepts more relevant and meaningful to students. The disadvantage of the discovery method, it is the time consuming and resource intensive. Teacher preparation, teachers may need additional training and preparation to effectively facilitate discovery based learning experiences. Teacher needs what this additional training. Special teachers, all they undergo for the CRE and all, so they'll get additional training. About general teachers, I don't know, they go for the additional training. Particularly government teachers, they go for the additional training. Okay, how they utilize the teaching strategies and all. But we the special educated have the great opportunity to attend the CRE programs. Manaki RC చేసిన ఒక గొప్ప పని ఏమంటే సిఆర్ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం ద్వారా మనకి ఒక అడిషనల్ ట్రైనింగ్, ఇంకా పిల్లలకి ఏ విధంగా సరైన ప్రణాళికలో మనం చెప్పగలుగుతాము అనేది నేర్చుకుంటాం. అండ్ ఇక్కడ టీచర్ అడిషనల్ ట్రైనింగ్ ఉన్నంత వరకు వాళ్ళు పిల్లల్ని సరైన రీతిలో పెట్టగలుగుతారు, వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించగలుగుతారు. టీచర్ కి ప్రాపర్ గా ట్రైనింగ్ లేదు అంటే స్టూడెంట్స్ ని ఎలాంటి పద్ధతిలో వాళ్ళకి గైడ్ చేయాలా, వాళ్ళని ఎలా ఇంకా వాళ్ళ జ్ఞానం ఇవ్వగలగాల, ఇవన్నీ మనము కష్టపడాల్సి వస్తుంది, చెప్పలేకపోతుంది. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. టీచర్ మే నీడ్ అడిషనల్ ట్రైనింగ్. అండ్ అసెస్మెంట్ ఛాలెంజెస్, అసెసింగ్ స్టూడెంట్ learning and understanding in a discovery based approach can be complex and may require innovative assessment methods. So assessing student learning and understanding in a discovery based approach can be complex. Assessing each child, okay, where is lacking, the group in the group of children where they are lacking, and how are we going to find out? And that is going to be separate thing. Okay, this is going to be again a challenge thing. Okay, and what are the innovative and may require innovative assessment methods. Okay, and how we're going to assess, what are the methods available, and how we're going to assess the proper child student. And individual differences, students may have varying levels of prior knowledge, skills, learning styles requiring differentiated support and scaffolding. So ikkada individual instructions anedi chaala important. So ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్ కాబట్టి మనం ప్రతి పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని ఈ మెథడ్స్ కానీ చెప్పే విధానం కానీ మనము అక్కడ చేయడం జరుగుతుంది క్లాస్ రూమ్ లో. సో డిఫరెన్షియేటెడ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, అండ్ స్కాఫోల్డింగ్
చెప్పాను కదా సపోర్ట్ థింగ్స్. సో హౌ యూ గోయింగ్ టు యూటిలైజ్ స్కాఫోల్డింగ్ అండ్ డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్. కాబట్టి ప్రతి విద్యార్థి పిల్లవాడికి ఏ విధమైన అవగాహన పెంపొందించాలా, వాళ్ళని సరైన రీతిలో మెయిన్ స్ట్రీమ్ లోకి ఎలా తీసుకురావాలా, వాళ్ళని ఇంక్లూజన్ ఎలా చేయాలి. ఓకే, అందులో పిల్లవాడు ఒకడు బాగా నేర్చుకుంటాడు, ఫాస్ట్ గా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది, ఇంకోడు కొంచెం మధ్య రకంగా ఉంటారు, ఇంకొకరు చాలా డల్ గా ఉంటారు. సో అందరినీ ఒకే రీతిని తీసుకురావాలా, ఈ స్కాఫోల్డింగ్ మెథడ్ కానీ డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ కానీ హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ అలాంటి పద్ధతులు పాటించలేదంటే డిస్కవరీ మెథడ్ అనేది ఉపయోగకరంగా ఉండదు. And again, project method. This method was propounded by W.H. Kilpatrick. This method was perfected by J.A. Stunson. The base of this method lies in the philosophy of pragmatism. మీరు కాంటెంపరీ ఇండియన్ ఎడ్యుకేషన్ లో మీకు ఇది వస్తుంది, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం. సో దిస్ మెథడ్ propounded Kilpatrick and perfected by J.A. Stunson. This method emphasizes on building comprehensive unit around an activity which may be carried out in school or outside. మీకు ప్రాజెక్ట్ మెథడ్ అంటే అర్థమైపోయి ఉంటుంది, వాట్ ఈస్ ప్రాజెక్ట్ మెథడ్ అనేది. సో మనం ప్రాజెక్ట్ మెథడ్ అంటే ఇంకా డీప్ గా వెళ్ళి మనం చదువుతున్నాం. ప్రాజెక్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఆల్రెడీ టీచ్ చేస్తున్నారు కాబట్టి మీరు పిల్లలకి ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు, ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళకి. ఇది యాక్టివ్ బేస్డ్ లెర్నింగ్. ఓకే, పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రాజెక్ట్ చేయించడం జరుగుతుంది. దిస్ మెథడ్ ఎంఫసైజ్ ఆన్ బిల్డింగ్ కాంప్రహెన్సివ్ సమగ్రంగా యాక్టివిటీ విచ్ మే బి క్యారీడ్ అవుట్ ఇన్ స్కూల్ ఆర్ అవుట్ సైడ్. ఓకే, స్కూల్లో నేర్పించడమా, లేదంటే అవుట్ సైడ్ అంటే హోమ్ ఎన్విరాన్మెంట్ లో చేయించడమా, లేదంటే బయట నేర్పించడమా, ఇట్లాంటి ప్రాజెక్ట్స్. ద ఎసెన్స్ ఆఫ్ దిస్ మెథడ్ లైస్ ఇన్ ద fact that a group of students do a purposeful task. So you know, planting apples, ఇది ఒక ప్రాజెక్ట్ అనుకోండి. అంటే మొక్కలు నాటడం అనేది ఒక ప్రాజెక్ట్. పిల్లలతోని మొక్కలు నాటించడం ఎక్కడ అవుట్ సైడ్ చేస్తారు కదా మాక్సిమం. సో పిల్లలతోని అలాంటి టాస్క్ ఇచ్చేసి దట్ ఈస్ ఎ పర్పస్ఫుల్ టాస్క్. ఓకే, సో ఆ మొక్కలు నాటించడం, దానికి రోజు నీళ్ళు పోయడం, అండ్ హౌ ఇట్ గ్రోస్ వీ గోయింగ్ టు లుక్ ఎట్ దెమ్. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ టాస్క్, అండ్ దే గోయింగ్ టు యాక్టివ్లీ involve and they enjoy while doing these things, and employs the students to undertake the activity in a group or individually over a period of time. ఇక్కడ గ్రూప్ గా కానివ్వండి, లేదంటే ఇండిపెండెంట్ గా కానివ్వండి, ఒక పర్టికులర్ టైం బౌండ్ పెట్టుకొని ఈ పని చేయించడం జరుగుతుంది. ఇట్ మే బి ఇంక్లూడ్ ఏ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ the end of product is in the form of written report or display. A project is a wholehearted, purposeful activity proceeding in a social environment, Dr. William Kilpatrick said, and project is a problematic act carried to completion its natural setting, Stevenson. A project is a bit of real life that has been imported into school, Ballard. This project is purposeful activity and planned activity which is achieved in social natural situation created in school. Let them go. Characteristics of project: problem centered activity and purposeful, natural and lifelike activity to attain goals. Wholehearted activity which results in concrete and positive results, directed and planned by the student, and practical in nature and emphasis on a single and complete unit of purposeful activity, both physical and intellectual. And here you see the types of projects. Projects involving production of some physical or material product, for example, preparing a model of coronary care unit. And projects involving acquisition of some ability, example, learning to organize and conduct. And intellectual or problem projects, example, project to deal with the non-compliance immunization of 2 children. Just go to the next slide.
Some of the merits of the project method are it arouses and maintains the interest of the students, gives students freedom of thought and action, clearly and tangibly defined objectives help students what is to be done and what progress being made, how well it is being done, and when it is finished. It provides for individual differences. Individual students evaluate one's own finished product, and it provides opportunity for developing intellectual as well as doing abilities. Group project help develop cooperative spirits and community feeling, etc. See, any kind of the given task, like making some technological equipment, okay, which is a part of uh, school curriculum, in their curriculum, okay. It is maybe a science or it's maybe a mathematical thing. So how the child going to make this kind of you assign the project for some type of particular time that should be finished, okay. సో ఇక్కడ పిల్లల ఇంట్రెస్ట్ హౌ అరౌజెస్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా పెంపొందించుకుంటారు, దాన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతారు, ఓకే. అండ్ ఇట్ గివ్స్ స్టూడెంట్స్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్. అండ్ వాళ్ళకి టీచర్ ఓన్లీ ఫెసిలిటేటర్, ఇక్కడ కూడా టీచర్ ఫెసిలిటేటర్. అండ్ స్టూడెంట్, మోస్ట్లీ స్టూడెంట్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇండిపెండెంట్లీ ఆర్ ఎనీ either way, they going to involve, and they going to use their thoughts, and they're going to utilize their cognitive abilities and their actions, okay. And clearly tangibly defined objectives helps the students what is to be done, okay. When given the task, when given the project, okay, task in the sense is a project, and what progress is being made, how well it is being done, and when it is finished. So there, when it is going to be started, and how much is the progress, and when is going to be complete, okay. This is the when it starts and when it is end. ఎప్పుడు స్టార్ట్, ఎప్పుడు మొదలవుతుంది అండ్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది ప్రాజెక్ట్ మెథడ్ లో, ఓకే. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇండివిజువల్ స్టూడెంట్ ఎవాల్యుయేట్ వన్స్ ఓన్ ఫినిష్ ప్రొడక్ట్. సో ఇక్కడ పిల్లలు ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారా, నలుగురు ఇన్వాల్వ్ అవుతారా? సో ఇండివిజువల్, everybody has their own thinking, okay, and everybody use their own abilities to complete a task, to complete a project, and provides opportunity for developing intellectual as well as doing abilities, okay. So their intellectual abilities, they're going to finish the task, finish the project. Project method, project topic selection. Start by selecting a project topic that aligns with the curriculum objects. See, నేను చెప్పాను కదా, curriculum లో ఏముందో the same thing they're going to choose the topic, and it is relevant and interesting to students. Unnecessary things cannot be given to the students, okay. That should be very much curious to the students to learn and involve in the project, okay. This topic could involve scientific inquiry, mathematical problem, an engineering challenge, or interdisciplinary investigation. So mostly you're all the teachers who are the teachers, you are involving the mathematical or science kind of teaching. They're going to and even social studies also, they're going to make the students to involve to make the projects, and how they going to think, and how the group of students to make involved, to put, you're going to put involve them, and you are the facilitator being a teacher, okay. And project planning and design. Develop a project plan and outlines the goals, objectives. Without objectives, without goals, there cannot be make a project, right? There should be a proper planning and designing, okay. And tasks and timeline, resources. What are the resources should bring, and what is the timeline for the project, and assessment criteria for the project, and design project-based learning activities that promote inquiry, exploration, experimentation, data analysis, and problem solving and creativity. See, the project itself is a creativity, right? And the time duration is there, definitely there, and what kind of resources, resources అవసరమని, and assessment criteria for the project, and ప్రాజెక్ట్ ని అసెస్మెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా చేయగలుగుతాం,
and designing is utmost important when making the project. The project in the sense, the big things are only not only projects. Whatever the curriculum based projects, it's mostly curriculum based. The appropriate things, whatever the child, the student learn their subjects in their subjects. Okay, వాళ్ళ పిల్లలు ఏదైతే వాళ్ళ సబ్జెక్ట్ లో ఏదైతే చదివి పరిణతి చెందుతారో అందులో భాగంగానే ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటుందో అది టీచర్ అనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అసైన్ చేయాలా. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఒక దగ్గర చేర్చి వాళ్ళకి ప్రాజెక్ట్ అప్పచెప్పడం ద్వారా వాళ్ళు ఎంత బాగా చేయగలుగుతారు. వాళ్ళకి ఫెసిలిటేటర్ గా టీచర్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అండ్ వాళ్ళు ఫైనల్ గా ఏ టైం లోపల చేయగలుగుతారు, దాన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతారు. An introduction to the project: introduce the projects to students, explaining its purpose, relevance, and expected outcomes. Provide background information, context, and guidelines for the project, and clarify the students' roles, responsibility, and expectations. So when going to start the project, we must introduce about the project. Okay, and explaining its purpose. ఎందుకు తయారు చేస్తున్నాం ప్రాజెక్ట్ అనేది we cannot make irrelevantly. Very much purposefully they're going to make the projects. So what is the background information, context, how it is going to help them to make the projects. Project research and investigation: guide students in conducting research and gathering information related to the project topic. This could involve exploring scientific principles, mathematical concepts, historical context, real world applications, or relevant literature. Okay, without literature it cannot be make a project. And the relevant literature also help them to make the good projects. Encourage students to use variety of resources such as books, articles, online database simulations, experiments, and expert interviews. Okay, and hands-on activities experiments. Engage students in hands-on activities, experiments, data collection to explore first-hand scientific phenomena or mathematical principles. Encourage students to design and conduct experiments, analyze data, draw conclusions, and communicate their findings effectively. So while making the project topic selection is the utmost important. Project planning and design, introduction to project, research and investigation, hands-on activities and experiments. And another thing is problem solving and critical thinking. Challenge students with problem solving tasks, mathematical puzzles, engineering design challenges, or scientific inquiries that require critical thinking, logical reasoning, and analytical skills. Guide students in applying scientific and mathematical concepts to address real world problems, make predictions, and test hypotheses and evaluate outcomes. So under project method, so everywhere this problem solving and critical thinking, this step is coming in every methods. So how it relevant to the each project. Okay, so when question comes, these kind of using by problem solving and critical thinking, how it relevant to the kind of the project, this method. So when apply and when you're going to answer it, so you have to think in a proper way. It is how it is relevant this question which is relevant to the particular method. Okay, it's a project method or discovery method or the next method, whatever it is. And collaborative learning: foster collaboration and teamwork and communication among students as they work on the project together. Encourage peer collaboration, brainstorming, peer feedback, and peer teaching. Promote supportive and inclusive learning environment where students respect diverse perspectives and share ideas and learn from each other's experience. So collaborative learning also in every method. Okay, and problem solving and critical thinking also every method. But it is how the collaborating learning helps them to make a project. Okay, and the team works. Collaborative learning is teamwork only, and how they each other communicate
and how they're going to effectively make a project. And another one, documentation and presentation, guide students in documenting their project work, including observations, data, methods, results, conclusions, and reflections, and help students to organize, present their findings using appropriate formats such as written reports, oral presentations, posters, multimedia presentations, or digital portfolios. And reflection and evaluation, you see them once make the projects, and documentation and presentation also highly important, because it's going to be evidence based and scientifically made it, and mathematical concept used here. So while you, when you make projects, there should be a written report should be there. Okay, so the written report help them to understand by anyone, like, you know. So reflection and evaluation, facilitate reflection sessions where students reflect on their project experiences, challenges, success, and learning outcomes, provide feedback, formative assessment, and opportunities for self-assessment, peer assessment, teacher evaluation based on established career criteria and rubrics. Reflection and evaluation. See, the students reflect on their project experiences. You know, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఎలా తయారు చేయబడ్డది, కరెక్ట్ గా చేశారా, సరైన రీతిలో ఉందా, అది ఉపయోగకరంగా ఉందా, సో వాళ్ళు దాన్ని చేయడానికి ఎలాంటి సవాళ్ళను అధిగమించారు, దాన్ని దానిలో వాళ్ళు సాధించిన విజయాలు ఏంటిది, దాని ద్వారా వచ్చిన అవుట్కమ్ ఏంటిది. సో ఇలాంటి ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అండ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. So formative and individual, they how they learned it, and what reflects on the whatever they're going to make the projects, and how it has helped them out, and how it is going to give the experience to the each individuals. And integration and application, encourage students to integrate and apply their scientific and mathematical knowledge, skills, and strategies from the projects in new situations, problems, or contexts. Help students to make connection between the project outcomes and broader concepts, theories, applications, and implications in science, mathematics, and related fields. Okay, so scientific and mathematical knowledge, you know, every method apply the scientific and mathematical knowledge is at most important. Okay, in every method. So if we're not applying the science and scientific and mathematical knowledge, then the projects cannot be made. Okay, so always the scientific and mathematical knowledge is at most important, and help them to make good projects. And problem solving method, project method is over. Now we'll go into the problem solving method. Problem solving method is a highly effective teaching strategy that is designed to help students develop critical thinking skills, problem solving abilities. It involves providing students with real world problems and challenges that require them to apply their knowledge, skills, and creativity. You know, we are already we see the steps in each. We learned so far three methods. Three methods we solve all problem solving and critical thinking, the step. But here again we see the problem solving method. Method itself is a problem solving method. So what about the problem solving method? Problem solving method is highly effective teaching strategy that is designed to help students to develop critical thinking skills and problem solving abilities. It involves providing students with the real world problems and challenges that require them to apply their knowledge, skills, and creativity to find solutions. Okay, this method encourages active learning, promotes collaboration, and allows students to take ownership of their learning. Problem solving is a process of identifying, analyzing, and resolving problems. You remember what is problem solving method? Problem solving method helps students to develop critical thinking skills, okay, and improve their abilities, problem solving abilities.
and highly effective teaching. It is the method of highly effective teaching style that is designed to help students to develop critical thinking, and it involves providing students with the real world problems. Each and every method there you're going to see these kind of repeating characteristics, repeating principles. Okay, remember, don't get confused. Okay, so how it relate to the each and every method. Okay, how it connects to the each and every problem solving process, identifying where in the last sentence you see here, problem solving is a process of identifying, analyzing and resolving problems. Okay, and another sentence you see here, this method encourages active learning, promotes collaboration and allows students to take ownership of their learning. So definition of problem solving method, according to Skinner, problem solving is the process of overcoming difficulties that hinder the achievement of a goal. Okay, according to Skinner. And according to John Dewey, problem solving is woven into the fabric of logical thinking. The problem determines the goal and goal controls the thinking process. So the problem solving, he first is identify. The first step is to identify the problem and understand. Once identify, understand it fully. Okay, and once understood, generate possible solutions, and for solutions, evaluate the pros and cons of the each solution. So when you, first of all, what you identify the problem, where what is the problem you identified, and how much you understand, the being a student, how much you understand, and how you going to possible solutions, generate the possible solutions. Okay, and solution, evaluate the pros and cons of each solution. So either it is good and bad, every solution, before getting solution, whether it's going to be good or bad. There is a pros and cons also there. Okay, implement. Once have a solution, need to implement it. Okay, you got the proper solution it, and that should be implemented. Evaluate. Once implemented, need to evaluate the results. Okay, the first thing, identify, understand, generate, and for the solution, implement, and sixth is evaluate. Once again, we'll go here. The problem solving method involves several steps. Teachers can use it, guide their students. These steps include identifying the problem. The first step in problem solving is identifying the problem that needs to be solved. Teachers can present students with a real world problem or challenge that requires critical thinking and collaboration. So mathematical concepts, scientific concepts. So what they learn and how they're going to solve it. What kind of problem they identify, and how they're going to solve with the help of teachers. And analyzing the problem. Once the problem is identified, student should analyze to determine its scope and underlying causes. Okay. So when problem is there, when they identify the problem, they analyze. They have to analyze what is the scope and underlying the causes in this problem. Okay, and generating solutions. After analyzing the problem, students should generate possible solutions. These steps requires creativity and critical thinking. Okay, like when give some kind of practical work, like how the some kind of instrument. Okay, when how they going to develop with the help of electricity or battery. Okay, and where is the problem? When they put some batteries attached to the some instrument, whether it is going to work it or not, they're going to identify first. So where is when it is not working,
they have to identify problem. Why this battery is not supporting to the particular instrument. So analyze, see how much electricity need for this particular instrument, okay, and how it is going to help them now to work the instrument, okay, whether the suitable batteries are arranging to the particular instrument, okay, it's supporting electricity to work the particular instrument, okay. So this is kind of problem solving. We already made a project to make some instrument, okay. Now when comes to the problem solving, so when it is not working properly, and we going to the students going to identify the problem and analyze how much electricity needed and what kind of suitable appropriate batteries needed to generate the electricity inside, okay. And so solutions, whether a proper generated solution, the pros and cons, whether battery is going to help them out or direct electricity help them out. So whether battery going to fix to help the instruments to work properly. And evaluating solutions. The next step is to evaluate each solution based on its effectiveness and practicality. So when ultimately when you make some kind of instrument under project, so when it is not doing properly, you're going to solve the problem and identify the problem and analyze the problem and generating solutions and evaluating solutions finally, because that works effectively and practicality, okay. Selecting the best solution, the final step is to select the best solution and implement it, the appropriate batteries or a direct electricity. So that helps the instrument to work effectively. That was some example. Teacher role in problem solving: help the students to define the problem clearly, guide them to make many suggestions by encouraging them to analyze the situations in parts, to recall previously non-similar cases and general rules that apply. So ఇక్కడ పిల్లల్ని help the students to define the problem clearly. And facilitator, because teacher is a facilitator and mostly the students are involving here, and got them to make many suggestions by encouraging them. So always involving the students means we are encouraging and let the students to give the suggestions, to analyze the situation in parts, each part of the instrument or anything under project. So each part should be analyzed. To recall previously non-similar cases and general rules that apply. అంటే ఇంతకుముందు ఏమైనా చేసిన ఇలాంటి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే కానివ్వండి, నేను ప్రాజెక్ట్స్ అంటే మళ్ళీ నేను ప్రీవియస్ మెథడ్ లో వెళ్తున్నాను, ప్రాజెక్ట్ మెథడ్ లో దాన్ని తీసుకొని దీనికి ఎగ్జాంపుల్, సూటబుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాన్ని ఒకసారి రీకాల్ చేసుకొని గుర్తు చేసుకొని మళ్ళీ దాని రూల్స్ ఎక్కడైతే అప్లై చేయబడ్డాయో ఆ విధంగా దీని ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ని చేయడానికి క్రిటికల్ థింకింగ్ ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. టు గెస్ courageously and formulate a guesses clearly, get them to evaluate each suggestion carefully by encouraging them. See, ప్రతి పిల్లవాడు ఇక్కడ చెప్పే సజెషన్ need to be listen and encourage them properly and formulate the things all together, okay. To maintain state of doubt or suspended conclusion, to criticize the suggestion by appealing to no facts, minister and experiment, get them to organize the material by proceeding, to build an outline on the board, to use diagrams and graphs, to formulate concise statement of the come of discussion. Merits: it serves as a preparation for adult's life. It develops the power of critical thinking and it makes people active recipient of knowledge. It develops values, tolerance and open-mindedness. It helps for the easy assimilation of knowledge. So ఇక్కడ స్టూడెంట్స్ అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ దే ఆర్ రెసిపియంట్ ఆఫ్ నాలెడ్జ్. దే ఆర్ అంటే నాలెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది, పిల్లలు యాక్టివ్ గా దే ఆర్ రిసీవర్స్. అక్కడ జ్ఞానాన్ని తీసుకుంటారు. ఏదైతే చేసినప్పుడు జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, దే గోయింగ్ టు టేక్ ద నాలెడ్జ్ ఆల్సో.
and develop values, tolerance and open mindedness. Tolerance, వాళ్ళకి పేషెన్స్ డెవలప్ అవుతుంది, ఏం చేయాలనేది ఎంకరేజింగ్ గా ఉంటుంది. And they're going to involve more, means they're going to more curious on the developing particular things. And it helps for the easy assimilation of the knowledge. It is a general procedure for finding solutions to daily occurrences that urgently need to be addressed. The students become appreciative and grateful for their achievement of scientists. So students will be appreciated for this. And critical thinking, open-mindedness and wise judgment and among scientific attitudes and values inculcated through a competence in the scientific method. The students learn to accept the opinions and evidence shared by others. Demerits: this method will become monotonous if used frequently. This problem-solving method can easily lead to the selection of trivial and untimely topics. This is appropriate for developing cognitive competencies, but not for bringing up about the effective changes. Generally speaking, problem solving involves mental activity only. Some children do not possess sufficient background information and therefore they fail to participate in discussion. Students may not have adequate reference and sources books. It needs very capable teachers to provide effective guidance and knowledge to students. And it is time-consuming process. Teachers may find it difficult to complete the syllabus. Okay, so problem-solving method is ultimately is a time-consuming. Okay, and they're going to be behind. If they're not going to complete in time, syllabus పూర్తి కావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది టైం కన్స్యూమింగ్ అని చెప్తున్నారు. అండ్ టీచర్ ఆల్సో they have a more knowledge for the effective guidance. And another one, playway method. Playway method is the first originated by hold on for a minute. సార్ ఇది సార్ ఎంతవరకు కంటిన్యూ చేయాలి సార్ ఇది? అంటే 33, అంటే నాకు ఇంకా 30 పైన ఉన్నాయి స్లైడ్స్. నేను మాక్సిమం ఆఫ్ టీచింగ్ వరకు ఉంది. మళ్ళీ ఇది ఎప్పుడు కంటిన్యూ? ఇది కంటిన్యూ లేదంటే స్టాప్ చేయాలా? సార్ హలో సార్ హలో సార్ మీరు చెప్తా ఉండండి, నేను శ్రీనివాస్ రెడ్డి సార్ తోటి మాట్లాడి మీకు అప్డేట్ ఇస్తాను. కానీ
So I'm continuing. Sorry for the disturbance. Slide visible in the hello. Slide is visible. Yes, sir. Please continue. Okay. So playway method. So manamu project method, discovery method, so problem solving method. Next వచ్చేసి playway method. This is according to your syllabus. So playway method is first originated by H. Caldwell Cook and later popularized by Friedrich Frobel. So this method involves encouraging children to learn hands-on activity, exploration, and games instead of through traditional classroom teaching. The idea is to create an engaging and interactive learning environment that fulfills a child's natural curiosity and creativity urges. So playway method, how it helps the children to learn in the classroom. So instead of traditional method by the teacher keep on teaching in the classroom, just student they're going to watch the teacher. It is not like that. They're going to learn by playing. Okay. What are the types of playway method? There are quite few types of playway method. Let's look at them one by one. Role playing games. This involves the children essaying different roles like those doctor, teacher, shopkeeper, and so on. Develop social and emotional skills. Okay. పిల్లలు డాక్టర్స్ మాదిరిగా టీచర్స్ మాదిరిగా shopkeepers and so on develop social and emotional skills. And block building. This method involves children using blocks of different shapes and sizes to get an understanding about problem solving. So outdoor play. This involves children engaging in physical activity outdoors. Things like running, jumping, and climbing help them to develop their motor skills. And creativity play. Creative play encourages children to discover their creative side by using materials like paint, clay, and drawing tools to express themselves. Okay. And storytelling has always been around and is a wonderful way of teaching children about different concepts and to help develop their language and communication skills. So మీరు ఇక్కడ టైప్స్ రోల్ ప్లేయింగ్ గేమ్స్ కానివ్వండి, బ్లాక్ బిల్డింగ్, అవుట్డోర్ ప్లే and creative play, storytelling. So each play, how it helps them to learn the abilities. Okay. So ఇక్కడ పిల్లలు మోటార్ యాక్టివిటీస్ కానివ్వండి, సైకోమోటార్ యాక్టివిటీస్ కానివ్వండి, అండ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కానివ్వండి, అండ్ their social development. Okay. All communication and social development. So all this will help through the playway method. Okay. How effective is the playway method? The fact that the playway method emphasizes learning through play and exploration, encouraging children to learn at their own pace and in a way that they find meaningful and engaging makes it very effective. So playway method really helps the child to engage, learning, and also they play, and with that makes them to keep interest. Okay. And encourage the children to learn in their own pace. Okay. వాళ్ళు సరైన రీతిలో నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ప్లేవే మెథడ్ లో. వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకునేది అంటే ప్లేవే మెథడే కదా. సో వాళ్ళు కరెక్ట్ గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే స్కూళ్ళల్లో పిల్లలు స్కూల్కి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది,
elanti boredom feel avaru vallu, and they are very much happy to play and learn more. There is definitive research to suggest that playway method of education helps the children develop a range of skills, including cognitive, social, emotional, and physical ones. It helps them develop problem solving, creativity, language, and numeracy skills. So playway method lo prati okka skill develop avutundi cheptunnaru. Cognitive kanandi, social and emotional and physical. Okay. And develop problem solving, creativity, and language and numeracy skills. So language development అనేది చాలా important. So language లేకపోతే we going to be very much మన వెనకబడిపోతాం, behind in the world. So that language skills playway method లో ఎలాంటి ప్రయారిటీ ఇస్తుంది playway method, వాళ్ళకి స్కిల్స్ ఎలా పెరుగుతాయి, అండ్ క్రియేటివిటీ. సో ఈవెన్ బిల్డింగ్ బ్లాక్స్ అనేది పర్టికులర్లీ ఇట్స్ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. వాళ్ళు ఏదైనా బిల్డింగ్ బ్లాక్స్ బిల్డింగ్ చేయడం అనేది కూడా ఇస్ గోయింగ్ టు బి ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ న్యూమరసీ స్కిల్స్ దే గోయింగ్ టు లెర్న్ through the numeracy skills, how many blocks there and how they going to stack them up, each and every one. ప్రతి ఒక్కటి ఎలా పేరుస్తారు ఒకదాని పైన, ఆ క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ. And techniques of teaching playway method, activity based rather than rely solely on books. This kind of learning is activity based, leaving more lasting effect on the student. Okay. సో ప్లేవే మెథడ్ అనేది యాక్టివిటీ బేస్డ్. ఓకే, ప్లేవే మెథడ్ లోనే ఉంది మనకి, ఇట్ ఈస్ యాక్టివిటీ బేస్డ్ అని తెలుసు. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ద ప్లేవే మెథడ్ ఆఫ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అబౌట్ how to go about understanding a concept. If your children need to understand what a certain fruit is, one might show it them and ask them to eat it. Okay, so child learn while play, and they get the knowledge and particular things. And playing games is a great way to teach small children. They could, for instance, be asked to match names and pictures of animals. Okay, and match names and pictures of animals. Great way to teach small children. They like playway method, and we engage them because simple things they distract. So that the playway method అనేది పిల్లల్ని చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది, వాళ్ళకి నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ పిక్చర్స్ ఆఫ్ ఎనిమల్స్ మ్యాచింగ్, అంటే మ్యాచింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఈ ఒక గేమ్ లాగా పెట్టేసి దాని ద్వారా వాళ్ళకి ఈ ఈ మ్యాచింగ్ ఎనిమల్స్ కానివ్వండి, మ్యాచింగ్ నేమ్స్ కానివ్వండి, పిక్చర్స్ ఆఫ్ ద ఎనిమల్స్ కరెక్ట్ గా మ్యాచ్ చేయడం కానివ్వండి, కాంక్రీట్ థింగ్స్ ని, ఆబ్జెక్టివ్స్ ని కరెక్ట్ గా చూపించడం కానివ్వండి, ఇవన్నీ దే గోయింగ్ టు లెర్న్. అండ్ ఆర్ట్ ప్రాజెక్ట్స్, ఆర్ట్ ప్లేస్ ఎ గ్రేట్ రోల్ ఇన్ firing up the imagination of the young people. They could, for example, be asked to paint objects and things to daily use the or green color. This could include fruits, vegetable, grass, bed covers, cloths, or anything else in green color. Okay, so art projects, వాళ్ళకి ఆర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కి, బికాజ్ ఇక్కడ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. అండ్ పిల్లలు దే మోర్ ఆన్ engage on particular, and colors they like more. Children they like colors. Okay, ఇక్కడ ప్రైమరీ ఒక కలర్ ఏంటి యూజ్ చేస్తే గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ యూజ్ చేస్తూ ఫ్రూట్స్, ఏవైతే గ్రీన్ లో ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇవన్నీ వాళ్ళని కరెక్ట్ గా వాళ్ళని పెయింట్ చేయమని చెప్పడము, అండ్ కరెక్ట్ గా ట్రేసింగ్ ద లైన్స్ చేయడము, ఇవన్నీ వాళ్ళకి క్యూరియాసిటీ పెంచుతుంది, ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారు ఇక్కడ. Okay, let me stop here. It's now 8:13. We'll go tomorrow for the remaining topics. Thank you so much for patiently listening my topic, and any more questions you may put now. It's time for the questions.
Mahesh raised hand.